రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందట. ఇది ముఖ్యమంత్రి చెప్పిందే కాదు, గతంలో చరిత్రలో ఎక్కడైనా కూడా రాష్ట్ర భవిష్యత్తే కాదు, ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఎక్కడ నిర్మాణం జరుగుతుంది, ఎక్కడ ప్రారంభం అవుతుంది, తరగతి గది నుంచే ప్రారంభం అవుతుంది. ఆ తరగతి గదిలోనే మన భవిష్యత్తు ఉంటుంది. మరి తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళలో తరగతి గదులు ఎట్లా ఉన్నాయి? ఎంత దరిద్రంగా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే. ప్రీ ప్రైమరీ స్కూల్లో యూకేజీ విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నాం, బడ్జెట్లో 8.5% కేటాయిస్తున్నాం. 7% నువ్వు కేటాయించే బడ్జెట్ ఎక్కడ 8 అసలు నేను అడుగుతున్నా, మేనిఫెస్టోలో ఏమని పెట్టినావు? మేనిఫెస్టోలో ఏమని పెట్టినావు? 15% బడ్జెట్ విద్యారంగానికి కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్. నువ్వన్న 8.5%తో ఏం అద్భుతాలు చేయగలుగుతావు? విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నట. మరి ఎనలేని ప్రాధాన్యత ఇస్తే 8.5% బడ్జెట్ ఎట్లుంటుంది? నువ్వు అన్న 15 అని ఉండాలి కదా, అట్లీస్ట్ డబుల్ డిజిట్ అని ఉండాలి కదా. నువ్వు ఏర్పాటు చేసిన తెలంగాణ కమిషను, తెలంగాణ విద్యా కమిషను, ఆకునూరు మురళి గారి టీం అంతా కలిసి కనీసం 18% తక్కువ కాకుండా బడ్జెట్ ఉండాలని చెప్పింది కదా. నువ్వు ఇప్పటికే 2 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినావు కదా. మరి ఏది నీ ఎనలేని ప్రాధాన్యం ఎక్కడున్నది? ప్రభుత్వ పాఠశాలలపై నేటికి తల్లిదండ్రుల్లో సందేహాలు, వాటిని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు. నాణ్యమైన విద్యతోనే అసమానతలు దూరం, కులాల అడ్డుగోడలు కూల్చేందుకు అన్ని వర్గాల విద్యార్థులకు కలిపి అంతర్జాతీయ స్థాయి స్కూళ్లు, క్రీడలకు ప్రోత్సాహం, ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ. 6 తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం. పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఈ 6 స్కూల్ ఏర్పాటు కావడానికి ఎవరెవరు డబ్బులు ఇచ్చినారు, పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించబడిందేనా, ఎక్కడి నుంచి వచ్చిన ఈ పైసలని? విరాళాల ద్వారా సేకరించిన డబ్బులు కూడా ఇందులో ఉన్నాయి. విరాళాల ద్వారా సేకరించిన డబ్బులతోని అతి కష్టపడి ఆకునూరు మురళి గారు వీళ్ళందరూ కలిసి ఆ స్కూల్ నిర్మాణం చేయగలిగినారు, వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని. ఇప్పుడు మీరు టీపీఎస్ స్కూళ్ళు భవిష్యత్ నిర్మాణం అని మాట్లాడుతున్నారు కదా. మరి తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ విషయంలో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందే ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా. మరి ఆ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్లో వచ్చిన అంశాలను బేస్ చేసుకొని టీపీఎస్ స్కూళ్ళకి నువ్వు కేటాయించిన బడ్జెట్ ఎంత? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. వాళ్ళు తయారు చేసి విరాళాల ద్వారానో ఇంకో రకంగానో తయారు చేయబడ్డ స్కూల్కి వెళ్ళి నువ్వు రిబ్బన్ కట్ చేసినావు, బాగుంది. మరి నువ్వు ఇప్పుడు మండలానికి 5 స్కూళ్ళు పెట్టాలి, 2 నుంచి 5 స్కూళ్ళు మినిమం పెట్టాలి అన్నది తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నది. 5 ఇట్లాంటివి 5 అట్లీస్ట్ 5 స్కూళ్ళు పెట్టాలన్నది. 2 తక్కువలో తక్కువ, మ్యాక్సిమం 5 కంపల్సరీ పెట్టాలన్నది. అంటే ఎన్ని మండలాలు ఉన్నాయి? దాదాపు 5,000కు పైన మండలాలు ఉన్నాయి. అంటే ఎన్ని స్కూళ్ళు కట్టాలా? నువ్వు కట్టింది ఎన్ని? 1. ఆ ఒక్క స్కూల్కి రిబ్బన్ కట్ చేసి ఆహా ఓహో అంటే ఎట్లా? మీరు ఓపెన్ చేసింది కేవలం 1,500 మంది పిల్లలకు సంబంధించిన స్కూల్ మాత్రమే. ఈ తెలంగాణలో 80 లక్షల మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. 80 లక్షలు, దగ్గర 1 కోటి మంది పిల్లలు. మరి 80 లక్షల మంది పిల్లలకు స్కూల్ సంగతి ఏంది? అది కదా మేము అడుగుతున్నది. ఎప్పుడు కట్టాలా? బడ్జెట్ కేటాయించాలా? నీ బడ్జెటే లేదు. నీ బడ్జెట్ కేటాయింపులే లేనప్పుడు నువ్వు ఏం అద్భుతాలు సృష్టిస్తావు? అద్భుతాలు ఎట్లా చేయగలుగుతావు? ఇప్పటికైనా చెప్తున్నావా? ఇప్పుడు నువ్వు చెప్తున్నది 8.5% అంటున్నావు. నీ బడ్జెట్ తెలంగాణ కేసీఆర్ హయాంలో అయినా, నువ్వు 2.5 సంవత్సరాల్లో అయినా ఈ దేశంలో అత్యంత తక్కువగా బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం విద్య కోసం ఏదైనా ఉందంటే తెలంగాణ మాత్రమే. నువ్వు చాట్ జీపీటీని అడుగు, చెప్తుంది కదా. ఆ 23,108 కోట్లు కేటాయించింది. ఇది మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 7.6%. మరి 8.5 ఎక్కడి నుంచి వచ్చింది? 8.5 ఎక్కడి నుంచి వచ్చింది? అయితే కొన్ని విశ్లేషణలో విద్యా, క్రీడలు, సంస్కృతి వంటి అనుబంధ విభాగాలు కలిపి 24,174 కోట్లు, అది 7.9%గా చూపించినారు. 8.5 ఎక్కడి నుంచి వచ్చింది?
బడ్జెట్లో ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం భారీగా నిధులు కేటాయించారు. అన్ని కలిపే గది ఆ 2,000 కోట్లు 3,000 కోట్లను కూడా ఇళ్ళనే యాడ్ చేసినావు కదా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నాడు, ఇదేమో టీపీఎస్, ఇదేమో డే స్కాలర్స్ కోసము. నువ్వు అంటున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్స్ నియోజకవర్గానికి ఒకటే అంటున్నాడు. ఎంతవరకు వచ్చినాయి? వాడి నిర్మాణం ఎంతవరకు వచ్చింది? నువ్వు ప్రకటించి ఎన్ని రోజులు అవుతుంది? ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా కేవలం 2 లక్షల మంది పిల్లలకు మాత్రమే హాస్టల్ వసతి, విద్యా సౌకర్యం దొరుకుతుంది. కానీ తెలంగాణలో చదువుకుంటున్న పిల్లలు 80 లక్షలు, 80 lakhs. మరి 80 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఏంది? ఆ 80 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్న తరగతి గది ఎట్లున్నది? దేశ అన్ని మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేద్దాం. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ 21.7%, మహారాష్ట్ర 15.4%, గుజరాత్ 14.8%, ఒడిషా 14%, కేరళ 13.4%, ఆంధ్రప్రదేశ్ 11.2 to 12%, కర్ణాటక 10.8%, తెలంగాణ 7.6 to 9%. అంటే శాతాల పరంగా చూస్తే తెలంగాణ విద్యపై ఖర్చు చేసే రాష్ట్రంలో అగ్రస్థానంలో లేదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ విద్యకు తక్కువ శాతం కేటాయిస్తోంది. ఇంతకంటే దరిద్రం ఉందా? అయితే తెలంగాణలో గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, యంగ్ ఇండియా స్కూళ్ళ ఖర్చులో కొంత భాగం ఇతర శాఖల కింద చూపించబడుతుండడంతో వాస్తవ విద్యా వ్యయం కొంత ఎక్కువగా ఉండొచ్చని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎంత ఉంటుంది? మహా అయితే ఇంకో 0.5% ఉంటుంది. దక్షిణ భారత రాష్ట్రాల పూర్తి పోలికను గ్రాఫ్ రూపంలో చూపించండి. ఇది ఓవరాల్. మహారాష్ట్ర 15.4, గుజరాత్ 14.8, వెస్ట్ బెంగాల్ 14.8, ఒడిషా 14, కేరళ 13.4, ఆంధ్రప్రదేశ్ 12, కర్ణాటక 10, తెలంగాణ 7.6 to 9 మ్యాక్సిమం. అసలు తెలంగాణనే చాలా దారుణమైన పొజిషన్లో ఉంది మొత్తం అన్ని రాష్ట్రాలను కంపేర్ చేస్తే. ఇక్కడ మాటలకు మాత్రం ఏం తక్కువ లేదు. అరే ఒక్క స్కూల్ ఓపెన్ చేసేది ఇప్పుడు సప్పట్లు కొట్టాలా మనం? ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ భవిష్యత్తు రాష్ట్ర పునర్నిర్మాణం అద్దాల మేడల్లోనూ రంగుల గోడల్లోనూ లేదు, తరగతి గదుల్లోనే ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే విద్యారంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో 8.5%, 27,000 కోట్లు విద్యారంగానికి ఖర్చు పెడుతున్నాం. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 15 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. పాఠశాలల్లో అల్పాహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. విద్యారంగంపై పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కానీ ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలు వెళ్తే సరైన చదువు రాదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకవనే అనుమానాలు ఇప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్నాయట. వీటిని తొలగించి తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నాం. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. తెలంగాణ నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లను, ఈ రాష్ట్రాన్ని ఏలే నాయకులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించడం కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా ఆకునూరు మురళిని నియమించాం. ఆయన దేశమంతా పర్యటించడమే కాకుండా ఇతర దేశాల్లోని విద్యా వ్యవస్థలను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. ఆ సూచన మేరకు అన్ని హంగులతో పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం చేపట్టాం. విద్యనే ఆత్మగౌరవం ఆయుధమన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నాం. ఇప్పుడు ఆ పాలసీని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు. ఆ పాలసీలో 18% విద్యకు బడ్జెట్ కేటాయించాలి అన్నారు. పోనీ మీ మేనిఫెస్టోలో 15% కేటాయిస్తామన్నారు. ఏదన్నా ఫాలో అయినవా? అన్ని దేశాలు తిరిగి తయారు చేసిరు అన్నారు కదా మీరు. మరి అన్ని దేశాలు తిరిగి తయారు చేసిన రిపోర్ట్ని ఎప్పటిలోకి ఇంప్లిమెంట్ చేస్తావు? 2.5 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి. మీ ఇప్పుడు రేపు పొద్దున ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో ఎస్ ఈసారి 15% బడ్జెట్ని మేము కేటాయిస్తామని చెప్పగలుగుతావా? ఇప్పటికే నా స్టేట్మెంట్ ఇస్తున్నావా? పూరి వేసిండట, ఫుట్బాల్ ఆడిండట, అయిపోయింది.
ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ కేరళ స్టేట్ హ్యాజ్ ఏ బెటర్ బడ్జెట్ అలొకేషన్ దెన్ తెలంగాణ. వాస్తవమే ఇది. ఏ రాష్ట్రం కంపేర్ చేసినా మనకంటే బెటర్గానే ఉన్నాయి. మళ్ళీ దట్టు మనం తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడతలేం. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ లాంటి ఆర్థికంగా బలమైన ప్రాంతం మన చేతిలో ఉన్న తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఎక్కడ పోతున్నది అసలు? పోనీ పైసలు లేవా అంటే కేవలం లిక్కర్ ద్వారానే 40,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. 35,000 నుంచి 40,000 కోట్లు. ఎక్కడ పోతున్నది? మీరు రెచ్చగొడుతున్నారట. ఏం రెచ్చగొడుతున్నావు? రెచ్చగొట్టేది ఏముంది అందులో? బాస్, చాట్ జీపీటీని అడగండి. మొత్తం ప్రభుత్వ పాఠశాల పిల్లల సంఖ్య, మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య, ఎంతమంది పిల్లలకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ముందు పాఠశాల వాతావరణాన్ని మార్చాలి. లిక్కర్లో మాత్రం ఫస్ట్ ఉన్నాం. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కంట్రోల్ చార్జెస్ తీసుకుంటాయి చాలు. తెలంగాణలో స్కూళ్ళలో నుంచి బెనిఫిట్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగం గురించి అసెంబ్లీలో జీవో తీసుకొని రా, అప్పుడు నేను సమర్థిస్తాను నిన్ను. చలో.